6 శుక్రవారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు 6 జూన్ శుక్రవారం నాటి గోచర ఫలితాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి తెల్లవారితే శుక్రవారం అనగా 4:54 వరకు ఉంది. హస్త నక్షత్రం ఉదయం 7:41 వరకు ఉంది. వర్జన్ సాయంత్రం 4:30 నుంచి 6:16 వరకు ఉంది. అలాగే మరి అమృత ఘడియలు రాత్రి 3:05 నుంచి 4:51 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:04 నుంచి 8:56 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:24 నుంచి 1:16 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:25. ఈ రోజున మరి గ్రహచారాన్ని చూస్తే 6వ తారీఖు నాటి గ్రహచారం మిథునంలోకి బుధుడు ఇవాళ మారుతున్నారండి. ఆ తర్వాత కుంభంలో రాహువు, మీనంలో శని, శుక్రుడు మేషంలో, రవి వృషభంలో, గురువు మిథునంలో, కర్కాటకంలో కుజుడు, కేతువు ఆయన సింహంలో ఉన్నారు. చంద్రుడు ఈ రోజున మరి సాయంత్రం వరకు కూడా 7 గంటల వరకు కూడా కన్యలో ఉండి తర్వాత ఆయన తుల్లోకి మారుతారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తయ్యే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా కనబడుతున్నాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. జరుగుతున్నటువంటి సంఘటన మీద ఒక మంచి అవగాహన కలిగి వాటిని కావాల్సిన విధంగా మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మంచి యోగాలు ఇవాళ మేషరాశి వాళ్ళకు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలను కూడా విజయం సాధించుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. కృత్తిక ఒకట పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ముందు భార్యాభర్తల మధ్యలో విభేదాలు తరచుగా వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి. సహజంగా దీనికి కారణం ఏమవుతుందంటే మీరు కుటుంబ అవసరాలే కాకుండా ప్రతి విషయానికి కూడా దాటవేయడం, వాయిదా వేయడం ఇట్లాంటి బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో నష్టమేం లేదు. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు వచ్చే ఆదాయానికి వెళ్ళే ఖర్చుకి పొందడం ఉండదు. ఈ రుణ విషయాల్లో కావాల్సిన సంబంధంగా ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఆ అవసరమైన సమయంలోనే రుణాలు దొరికేటువంటి లక్షణాలు తగ్గుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను కలగ చేసుకోవద్దు. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ రోజున సర్వసాధారణంగా కొంచెం చికాకులు పడే లక్షణాలు ఉంటూ ఉంటాయి. మిథున రాశి. ఈ రోజున మిథున రాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంట్రోల్గా మాట్లాడుతూ ఉండడం వల్ల ప్రత్యేకంగా ఇవాళ ప్రాకృత ధర్మం ఉద్యోగం, వ్యాపారం అనేదాన్ని, కుటుంబం అనేదాన్ని చాలా సిన్సియర్గా మనం వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళేదిగా ప్రయత్నించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్త పడించాలి. తగు జాగ్రత్తలతో సంచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం భయము, ఆందోళన కూడా వెంబడిస్తాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకునే ప్రయత్నంగా ఎక్కువగా కృషి చేస్తారు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళ పనులన్నీ కూడా సర్వసాధారణంగా ఇబ్బందులు లేకుండా సమయపాలనతో పూర్తవుతాయి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి.
కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు కొంచెం తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేస్తారు. ఇవాళ కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు కూడా కనబడుతున్నాయి. ఏ పనిని కూడా తేలిగ్గా తీసుకోవద్దు, ఏమరపాటుగా ఉండొద్దు. చాలా దృష్టిని కేవలం మీకు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను, మీ యొక్క ముఖ్యమైన అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు మినహా కొత్త ప్రయత్నాలు ఏమీ చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. తద్వారా మీకు సఫలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా సంభాషణలు ఎవరితో పెట్టుకోవద్దు, ఎక్కువగా చర్చలు చేయొద్దు. మీ మానసిక వ్యవస్థ చాలా కంట్రోల్గా ఉండడానికి వీలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేసుకునే వాళ్ళండి. పునరుసు 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చికాకులు బాగా వెంబడిస్తాయి. పుష్మి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కొన్ని సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇవాళ బుద్ధి కుశలత బాగా ఉంటుంది. సింహరాశి ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తారు. పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. గురువులను దర్శించడం, పూజ్యులను దర్శించడం, మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళతో చర్చించడం, కావాల్సిన విషయాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. పుబ్బ నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఉత్తర ఒకట పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా బాగా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా శుభపరిణామాలు చేకూరే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళు ఇవాళ చాలా అభివృద్ధి పదంపై ప్రయాణం చేసే అవకాశం ఉంది. తర్వాత తులారాశి ఈ తులారాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కొంచెం ఆగ్రహావేశాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రవి, బుధ, శుక్రులు అనుకూలంగా లేని కారణంగా ప్రతి పని కూడా అనుకున్న సమయానికి అవ్వదు. అనుకున్న రీతిగా మీ తోటి వాళ్ళు మీకు సహకారం చేయరు. ఆ కారణం చేత కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, బంధువులతోనూ విరోధించే తత్వం మీకు పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి విషయాన్ని మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే గురువు, రాహువు, శని బలంగా ఉన్నారు. వాళ్ళ ప్రభావం చేత మీకు అన్నీ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. అటు ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాలు నడిపే విషయంలో కానీ, ఉద్యోగ నిర్వహణలో కానీ మీరు చాలా గొప్పదైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. జాగ్రత్త పడ్డ తులారాశి వాళ్ళకి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. అజాగ్రత్తగా, తొందరపాటుగా ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు అదే రీతిగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి లోనవుతారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకి మీకు మానసిక వ్యవస్థ పొంతన కుదరని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కానీ మొత్తం మీద మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా వాయిదా వేసుకునే లక్షణాలు పెరుగుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి ఈ రోజున చాలా చక్కగా బుద్ధి కుశలత ప్రదర్శించి ఎప్పుడు ఏ పనులు చేయాలి, ఏ సమయానికి మనం ఎట్లా ఉండాలి, ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలి, వీటిల్లో ఒక చక్కనైనటువంటి ప్రోత్సాహకాలు లభిస్తాయి. దాంతో తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. అలాగే మరి మన ఈ యొక్క
అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూల నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో చక్కటి ఫలితాలు పొందుతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఖర్చులు పెంచుకోవద్దు. మరి కుటుంబ సభ్యులతో కలిసి చేసేటువంటి ప్రయాణాల్లో కానీ వ్యవహారాల్లో కానీ కొంచెం మీ మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరినీ అనుమానించే లక్షణాలు పెరుగుతాయి. అందరితోనూ ద్వేషపూరితమైన మనస్తత్వాన్ని కూడా ప్రదర్శించే అవకాశాలని జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. ధనిష్ట 3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఎప్పుడు కూడా కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొత్త వ్యవహారాలు దొరికెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లోనే కాదు, కుటుంబ విషయాల్లో కూడా చాలా తెలివిగా ప్రవర్తించి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యయుక్తమైన బుద్ధితో కాలక్షేపం జరుగుతుంది. శతభిష నక్షత్రం వాళ్ళు సాధారణ స్థాయి ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి మానసికంగా, శారీరకంగా ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. మీనరాశి. బహు జాగ్రత్తలు పాటించాలి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కొత్త ఆలోచన చేస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు కూడా చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ఏ పని చేసినా, ఏ ప్రణాళిక చేసినా కానీ అమలు చేసే విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి చూస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.